ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చాలా రకాల పరాటాస్ చూస్తూ ఉంటాం కదా. ఆలు పరాటా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. ఇవాళ నేను వెరైటీగా ఉంటుందని క్యాబేజ్ పరాటా ట్రై చేశాను. మా పిల్లలు క్యాబేజ్ అస్సలు తినరు, కాబట్టి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. చాలా రకాల పరాటాస్ చేస్తూ ఉంటాను. నా కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీకు చెప్తూ ఉంటాను ఎలా చేయాలో. ఇవాళ అయితే క్యాబేజ్ పరాటా చూసేద్దాము. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పదండి చూసేద్దాం. దానికోసం మనం ఫస్ట్ చపాతీ పిండి కలుపుకుందాము. నేను ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. మనం తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కొలతలో తీసుకున్నాను. లేదంటే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం మనం ఇప్పుడు. ఇంకొక విషయం అండి, ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాం కదా మనం, మ్యాక్సిమం ఒక హాఫ్ గ్లాస్ నుంచి 1/2 గ్లాస్ దాకే పడతాయి వాటరు. మీరు స్టార్టింగ్ వాళ్ళు అయితే కనుక, కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఈ చిట్కా పాటించుకోవచ్చు. ఇది ఒక స్మాల్ టిప్ అండి. మధ్యలో కొంచెం వాటర్ పడితే పోసుకుంటూ కలుపుకుంటున్నాము. ఎంత మసాజ్ చేసినట్టు కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట మన పరాటాస్ కానీ చపాతీస్ కానీ. బాగా మసాజ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మసాజ్ చేసుకుందాము పిండిని. ఒక 5 to 8 minutes దాకా మసాజ్ చేయాలి. దాన్ని బాగా ప్రెస్ చేసి మసాజ్ చేస్తూ ఉంటేనే మన చపాతీస్ బాగా వస్తాయని చెప్పుకున్నాం కదా. అలా నొక్కుతూ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 8 minutes చేసేసుకున్న తర్వాత అలా నొక్కి చూస్తూ ఉంటే ఆ పిండి పైకి వచ్చేయాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పైన రాస్తున్నాను, ఎందుకంటే అది నానబెట్టేటప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక తడిగుడ్డ వేసేసి సైడ్కి పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు క్యాబేజీ పరాటా చేయడానికి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాము. దానికోసం ఒక బాండీలో 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 spoon జీరా వేస్తున్నాను. జీరా కొంచెం వేగాలి. జీరా వేగిపోయినాయి కదా. నేనేం చేశానంటే కరివేపాకు చిన్న పీసెస్గా కట్ చేసి వేశాను. మన పిల్లలు తింటూ ఉంటే తగలకుండా ఉంటాయి, అవి నోట్లోకి వెళ్ళాలి, కడుపులోకి. కరివేపాకు తింటే చాలా మంచిది కదా, అందుకని నేను కట్ చేసి వేస్తాను. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 1/2 cup అనుకోండి. ఒక ఆనియన్ మీడియం సైజ్ది సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పరాటా చేస్తున్నాం కదా, దానికి ఎంత సన్నగా ఉంటే అంత స్టఫింగ్ బయటికి రాకుండా ఈజీగా చేసుకోగలము. అవి బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న టొమాటో వేస్తున్నాను. ఒక టొమాటో తీసుకోవాలి. అది కూడా బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ 1 spoon వేసుకున్నాము. గరం మసాలా 1 spoon, జీలకర్ర పొడి 1/2 spoon. స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. మిరియాల పొడి ఇది కొంచెం ఒక 1/2 spoon వేసుకుంటున్నాం మిరియాల పొడి. ఒక 1/2 spoon కారం వేసుకుంటున్నాము. మీకు కారం మీ ఇష్టం అండి, కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 spoon వేస్తున్నాను. మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, నేనైతే ఇవాళ రెడీమేడ్ వేస్తున్నాను.
ఒకసారి అన్ని స్పైసెస్ కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటేనే బాగుంది, సన్నగా కట్ చేసుకున్న దానికంటే పీసెస్గా. అందుకని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చూసుకొని వేసుకోండి తగినంత. ఒకసారి అన్నీ కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అది బాగా మగ్గిపోవాలన్నమాట. అది ఒక 5 to 8 మినిట్స్ పడుతుంది అది బాయిల్ అవ్వటానికి. మొత్తం బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను పరాటాస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందాక పెట్టుకున్నాం కదా, ½ అన్ అవర్ పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. మీడియం సైజ్గా చేస్తున్నాను నేను కలిపిన పిండికి ఒక 5 to 6 పరోటాస్ వస్తాయి. అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దలు తీసుకొని ఫస్ట్ గోధుమ పిండితో అద్దుకొని స్టఫింగ్ పెట్టుకోవడం కోసం పల్చగా అనుకోవాలి. చేత్తోనే అనుకుంటే ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి. మధ్యలో మందంగా ఉండాలి, చుట్టూతనేమో పల్చగా ఉండాలన్నమాట. మనం స్టఫింగ్ పెట్టుకుంది చేసుకునేటప్పుడు బయటికి రాకుండా ఉండాలంటే మధ్యలో లావుగా ఉండాలి. నేను చేత్తోనే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను మడత ఎలా వేస్తానో జాగ్రత్తగా చూడండి. కొంతమందికి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అంటారు కదా. ఒక వేలుతో లోపలికి అనుకుంటూ ఒకవైపు చేత్తో మడిచేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా చేసుకుంటే స్టఫింగ్ బాగా లోపలికి వచ్చేస్తుంది, బయటికి రాకుండా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ పిండి అద్దుకొని పరాటాస్ చేసేసుకోవాలి. చేసేటప్పుడు చిన్నగా చేయండి, లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అది బయటికి రాకుండా చేసుకోవాలి. పైన ఒత్తుకోవాలన్నమాట. మధ్యలో పిండి అద్దుకొని చేసుకుంటున్నాము. అది కొంచెం బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది కానీ అది బయటికి రాలేదు, పిండి ఉంది దానికి, కాబట్టి అది బయటికి రాదు. చూసారు కదా పరాటా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. కొంచెం పలుచగా ఒత్తుకుంటున్నాను నేనైతే. రాని వాళ్ళు అయితే చేత్తో అయినా ఒత్తేసుకోవచ్చండి. పెనం మీద పెట్టేసుకొని కాలుస్తున్నాను. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని లేదంటే బటర్ వేసుకొని అయినా వేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. పిల్లలకైతే నెయ్యి అయినా వేసి కాల్చండి. నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా స్టఫింగ్ అసలు బయటికి రాలేదు. నేను ఇంకొక చపాతీ కూడా చేసి చూపిస్తానండి ఇది కాలిన తర్వాత. ఒకసారి తిప్పుకొని కాల్చుకుందాము. కాలింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను మీకోసం ఇంకొక పరాటా కూడా చేసి చూపిస్తున్నాను. స్టఫింగ్ ఎలా పెట్టుకుంటున్నానో, ఎలా మడత వేసుకుంటున్నానో చూడండి. డౌట్ లేకుండా ఉండాలి అని మాత్రమే ఇంకొకటి చూపిస్తున్నాను. అలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకుంటున్నాము. మళ్ళీ స్టఫింగ్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒక వేలుతో లోపలికి నొక్కుతూ ఒక వేలుతో పిండిని దగ్గరికి తెచ్చుకుంటున్నాను.
ఇలా చేసుకుంటే మీకు స్టఫింగ్ బయటికి రాదు. ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ పిండి వేసుకొని పిండి అద్దుకొని పరోటా చేసేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకుంటున్నాము. ఇది కూడా ఒకసారి కాల్ చేసుకుందాం పెనం మీద. ప్లేట్లోకి తీసేసుకోవాలి. మన పరాటాస్ రెడీ అయిపోయినాయండి. ఈ పరాటాస్ తినడానికి టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ చాలా బాగుంటాయి. ఇంకా కర్రీ ఏం అవసరం లేదు, అలా అయినా తినేసేయచ్చు. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.